హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవా గదిలో ఒంటరిగా నిద్రపోతూ ఉంటాడు. ఇక ఇంతలోనే పోలీసులు వచ్చి దేవాని అరెస్ట్ చేసినట్టు, ఇక మ్యాడీ దేవా చెంప పగలగొట్టినట్టు, తనని అసహించుకున్నట్టు ఇక జరుగుతూ ఉంటుంది. ఇంతలోనే దేవాకి వెంటనే మెలకువ వస్తుంది. లేచి చూసేసరికి పక్కన ఎవరూ కనిపించరు. ఇదేంటి, ఇది కళ, నిజమనుకొని హడలిపోయాను. ఇప్పుడు చిన్ని నా గురించి అందరి ముందు నిజాన్ని బయట పెడితే జరిగేది ఇదే. ఆ చిన్ని బాలరాజుతో కలిసి ఎలాగైనా కావేరి ఏ తప్పు చెయ్యలేదని, రమాదేవిని చంపింది నేనేనని నా నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతారు. కానీ వదలను, ఆ చిన్నిని బాలరాజుని వదిలిపెట్టను. ఎలాగైనా వాళ్ళిద్దరినీ పైకి పంపిస్తాను. ఇక నాకు శత్రుత్వం అనేదే లేకుండా చేసుకుంటాను అని చెప్పి దేవా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే హాఫ్ టికెట్ అన్న, నేను వెళ్ళి ఇంట్లోకి సరుకులు తెస్తాను అనగానే అప్పుడు బాలరాజు, ఒరేయ్, ఆ దేవా మనుషులు ఎక్కడైనా ఉంటారా? నిన్ను చూస్తే ప్రాణాలతో వదిలిపెట్టరు. చూడు, నేను చిన్నికి ఫోన్ చేసి ఇంట్లో సరుకులు తెమ్మని చెప్తాన్రా, నువ్వు బయటికి వెళ్ళొద్దు అని బాలరాజు అనగానే అప్పుడు హాఫ్ టికెట్, లేదన్నా, నాకేం కాదు, వాళ్ళని నేను కనిపెట్టుకుంటూనే వెళ్తానులే అన్నయ్య, నువ్వేం భయపడకు అని చెప్పి ఇక హాఫ్ టికెట్ సరుకులు తేవడానికి బజారుకు వెళ్తాడు. ఇక అక్కడ సరుకులు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక దేవా రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. అది గమనించిన హాఫ్ టికెట్, ఇదేంటి దేవా రౌడీలతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నాడు, చాటుగా వెళ్ళి విందాం అని చెప్పి ఇక హాఫ్ టికెట్ దేవా రౌడీలతో మాట్లాడుతుండగా చాటుగా వింటుంటాడు. ఇక దేవా మాత్రం, ఒరేయ్, ఆ చిన్ని నా ఇంట్లో అడుగుపెట్టి నాకు చుక్కలు చూపిస్తుంది. ఆ కావేరి ఆత్మ కూడా నాతో ఒక ఆట ఆడుకుంటుంది. ఆ చిన్నిని, కావేరిని, ఇక బాలరాజుని వెతికి ఆ ముగ్గురిని ఎలాగైనా పైకి పంపించాలి. లేకపోతే తొందరలోనే నా నిజస్వరూపం బయట పెట్టేలా ఉన్నారు అని చెప్పి ఇక దేవా రౌడీలతో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న హాఫ్ టికెట్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ దేవాగాడు చిన్నిని, బాలరాజన్నని చంపాలనుకుంటున్నాడు. తొందరలోనే ఈ విషయం నేను బాలరాజన్నతో చెప్పాలి, లేకపోతే చిన్ని మా చేయి జారిపోతుంది అని చెప్పి ఇక హాఫ్ టికెట్ వెంటనే చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇక హాఫ్ టికెట్ని చూసిన బాలరాజు, ఏంట్రా, ఏం జరిగింది? ఆ దేవా మనుషులు కనిపించారా? నేను ముందే చెప్పాను, నువ్వు ఒక్కడివి ఒంటరిగా వెళ్ళొద్దురా, ఆ దేవా మనుషులు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అని చెప్పాను. కానీ నా మాట వినకుండా నువ్వు సరుకుల కోసం బజారుకు వెళ్ళావు. ఇప్పుడు ఏం జరిగింది చూసావా అని బాలరాజు అనగానే అప్పుడు హాఫ్ టికెట్, అన్నా, అది కాదన్నా, నేను చెప్పేది విను, అసలు ఆ దేవా అంటూ ఉంటే అప్పుడు బాలరాజు, ఒరేయ్, ఆ దేవా మనుషులు మనల్ని వెతుకుతున్నారని తెలుసు, ఇంకా కొత్తగా ఏముందిరా అనగానే అప్పుడు హాఫ్ టికెట్, అది కాదన్నా, వెతకడం కాదు, ఆ దేవానే చిన్నిని, నిన్ను, నన్ను ముగ్గురిని చంపేయాలని చూస్తున్నాడు. రౌడీలకి చెప్తుంటే నేను విన్నానన్నా, ఎలాగైనా ముందు చిన్నిని చంపేయమని వాళ్ళకు చెప్తున్నాడు అన్న. ఇలా చూస్తుంటే ఆ దేవాగాడు చిన్నిని ఏదో చేసేలా ఉన్నాడు, నాకు చాలా భయంగా ఉందన్నా అని హాఫ్ టికెట్ అనగానే ఆ మాటలు విన్న బాలరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? దేవా చిన్నిని చంపాలనుకుంటున్నాడా అనగానే అప్పుడు హాఫ్ టికెట్, అవునన్నా, ఇప్పుడే నేను ఆ దేవాగాడు రౌడీలతో మాట్లాడుతుంటే విన్నానన్నా, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశాను. ఎలాగైనా చిన్నిని కాపాడన్నా, లేకపోతే ఆ దేవా చిన్నిని బ్రతకనివ్వడు అని హాఫ్ టికెట్ చెప్పగానే ఆ మాటలు విన్న బాలరాజు చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. కావేరిని ఎలాగో కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు నా కూతుర్నైనా కాపాడుకుంటాను. ఎలాగైనా ఆ దేవా నిజస్వరూపాన్ని
బయట పెడతాను అని చెప్పి ఇక బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన హాఫ్ టికెట్ అన్న దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు బాలరాజు ఇంకా దేని గురించిరా, నా కూతురు చిన్ని గురించి, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని ఇక బాలరాజు అనగానే అప్పుడు హాఫ్ టికెట్ అదేంటన్నా అలా మాట్లాడతావు, వెంటనే మనం ఏసీపీ విజయ్ గారు ఎక్కడ ఉన్నారో అతనికి ఫోన్ చేద్దాం, ఆ సారే చిన్నిని కాపాడుతాడు అని హాఫ్ టికెట్ అనగానే ఆ మాటలు విన్న బాలరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఒరే హాఫ్ టికెట్, ఇన్ని రోజులు నాకు ఆ సార్ గుర్తుకు రాలేదు, ఇప్పుడే సార్కి ఫోన్ చేసి నేను ఈ విషయం మొత్తం కూడా చెప్పేస్తాను అని చెప్పి ఇక వెంటనే బాలరాజు తన ఫోన్ తీసి ఏసీపీ విజయ్కి ఫోన్ చేస్తాడు. ఇక ఇంతలోనే విజయ్ ఫోన్ రింగ్ అవడంతో ఎవరో ఇదేంటి, ఎవరిదో అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది, ఎవరై ఉంటారు అని అనుకొని ఇక ఫోన్ని పక్కకి పెట్టేశాడు. ఇక పదే మళ్ళీ ఫోన్ చేయడంతో ఇక ఏసీపీ విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే అప్పుడు బాలరాజు సార్ నేను బాలరాజుని మాట్లాడుతున్నాను, విజయ్ సారేనా అనగానే అప్పుడు ఏసీపీ విజయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. బాలరాజు అంటే కావేరి భర్త బాలరాజువా అనగానే అప్పుడు అవును సార్, నేనే బాలరాజుని మాట్లాడుతున్నాను, మీతో అర్జెంటుగా మాట్లాడాలి సార్, ఎక్కడికి రమ్మంటారో చెప్పు అనగానే అప్పుడు ఏసీపీ విజయ్ అదేంటి బాలరాజు అలా మాట్లాడుతున్నావు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, చిన్ని కావేరి అందరూ ఎలా ఉన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు బాలరాజు బాధపడుతూ సార్ మీతో మాట్లాడాలి అనగానే ఇక విజయ్ సరే బాలరాజు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అనగానే ఇక బాలరాజు ఫోన్ పెట్టేసి వెంటనే ఏసీపీ విజయ్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి బాలరాజు విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే విజయ్ అక్కడికి వస్తాడు. ఏంటి బాలరాజు, ఏం జరిగింది, ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అనగానే అప్పుడు బాలరాజు వెంటనే విజయ్ని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన విజయ్ ఏం జరిగింది బాలరాజు చెప్పు, ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉన్నావని తెలిసింది, చిన్ని కావేరి ఎక్కడా అనగానే అప్పుడు బాలరాజు సార్ కావేరిని ఆ దేవ చంపేశాడు, ఇప్పుడు చిన్నిని కూడా చంపేయాలనుకుంటున్నాడు, తన భార్యని చంపి ఆ నేరాన్ని కావేరి మీద వేసి చెయ్యని తప్పుకి జైలుకు పంపించాడు, ఇప్పుడు ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనని చిన్నిని కూడా ప్రాణాలతో ఉండనివ్వకూడదని అనుకుంటున్నాడు, అందుకే నా కూతుర్ని ఎలాగైనా కాపాడడం కోసమే మీకు నేను ఫోన్ చేశాను అని బాలరాజు అనగానే ఆ మాటలు విన్న విజయ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే కావేరిని చంపింది కాకుండా ఇప్పుడు చిన్నిని కూడా చంపాలనుకుంటున్నాడా? చూడు, ఆ దేవాకి బుద్ధి రావాలి అంటే, అతనికి శిక్ష పడాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని విజయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే విజయ్ చూడు బాలరాజు, అతను ఇప్పుడు హోమ్ మినిస్టర్, అతన్ని అరెస్ట్ చేయాలన్నా చాలా కష్టం, అందుకే నేనొక ప్లాన్ చెప్తాను, అది సరిగ్గా చేశారంటే ఆ దేవా నిజస్వరూపాన్ని అందరి ముందు మీరు బయట పెట్టొచ్చు అని విజయ్ చెప్పగానే అప్పుడు బాలరాజు చెప్పండి సార్ ఏం చెయ్యాలి అనగానే ఇక విజయ్ వెంటనే ఆ ప్లాన్ గురించి బాలరాజుకు చెప్తాడు. దాంతో బాలరాజు సరే సార్ వెంటనే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక విజయ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విజయ్ మాత్రం ఒరేయ్ దేవా, ఇన్ని రోజులు నువ్వు చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకొని తిరుగుతున్నావు, ఇక నువ్వు జైల్లో ఉండే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలరాజు మాత్రం వెంటనే తన ఫోన్ తీసి చిన్నికి ఫోన్ చేస్తాడు. బాలరాజు నుండి ఫోన్ రావడంతో చిన్ని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నానా అనగానే అప్పుడు బాలరాజు అమ్మ, అప్పుడు చిన్నప్పుడు మీ అమ్మ నిన్ను వాళ్ళకి అప్పచెప్పినప్పుడు నువ్వు నీతో ఏమేమి తీసుకువెళ్ళావో ఒక్కసారి నీ దగ్గర ఉన్న ఆ పెట్టెని ఓపెన్ చేసి చూడు తల్లి, అలా ఏమేమున్నాయో నాతో చెప్పు అనగానే అప్పుడు చిన్ని ఎందుకు నానా, ఇప్పుడు వాటి గురించి ఎందుకు అనగానే అప్పుడు బాలరాజు
చూడమ్మా, వాటిలోనే మీ అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే ఆధారం ఉంది. ముందు నువ్వు అక్కడికి వెళ్ళు అనగానే అప్పుడు చిన్ని సరే నాన్న వెంటనే వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక వెంటనే స్వరూప ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆ చిన్నప్పుడు తనతో తెచ్చుకున్న ఆ పెట్టెని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అందులో డాడీ ఇచ్చిన కొన్ని లాకెట్లు, గిఫ్టులు అవన్నీ ఉంటాయి. ఇదేంటి ఇవన్నీ గిఫ్టులున్నాయి, నాన్న ఏదో ఆధారం ఉందని చెప్పాడు, ఏ ఆధారం కావచ్చు అని చెప్పి అనుకొని వెంటనే చిన్ని బాలరాజుకు ఫోన్ చేస్తుంది. ఇక బాలరాజు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ చూడమ్మా, నీ దగ్గర ఒక చిన్న కవర్లో మెమోరీ కార్డు ఉంటుంది, అదేమైనా ఉందేమో చూడు తల్లి అనగానే ఇక చిన్ని మొత్తం పెట్టెని వెతికి చూస్తూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోవడంతో చిన్ని చాలా బాధపడుతూ లేదు నాన్న, ఆ మెమొరీ కార్డ్ ఈ పెట్టెలో లేదు, నాకు అర్థం కావడం లేదు అనగానే అప్పుడు బాలరాజు అమ్మ పూర్తిగా వెతుకమ్మా, అది ఎక్కడో ఓ చోట నీ దగ్గరే ఉంటుంది. ఆ మెమొరీ కార్డ్ దొరికితే మాత్రం ఆ దేవ నిజస్వరూపాన్ని బయట పెట్టొచ్చు చూడు తల్లి అనగానే ఇక చిన్ని మళ్ళీ వెతుకుతూ ఉండగా ఇంతలోనే స్వరూప అక్కడికి వస్తుంది. అమ్మా చిన్ని దేని గురించి ఎత్తుకుతున్నావమ్మా అనగానే అప్పుడు చిన్ని అమ్మ నేను వచ్చేటప్పుడు ఏదో మెమొరీ కార్డ్ నా సూట్ కేసులో ఉంది, కానీ అది ఇప్పుడు కనిపించడం లేదు, ఎక్కడ పెట్టానో కూడా గుర్తుకు రావడం లేదమ్మా అని చిన్ని అనగానే అప్పుడు స్వరూప అదేంటమ్మా, అది నాకిచ్చావు కదా, నేను దాన్ని బీరువాలో భద్రంగా దాచిపెట్టాను, అది నీ జీవితానికి సంబంధించిందే అని నేను ఎన్ని రోజులు బీరువాలో పెట్టాను, ఉండమ్మా వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఇక వెంటనే స్వరూప అక్కడికి వెళ్ళి ఆ మెమొరీ కార్డ్ తీసుకొని చిన్ని దగ్గరికి వస్తుంది. ఇదేనమ్మా దీని గురించే నువ్వు వెతికేది అనగానే అప్పుడు చిన్ని అవునమ్మా దీని గురించే వెతుకుతున్నాను, ఇదే మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే ఆధారం, నాన్న ఫోన్ చేసి చెప్పాడు అనగానే ఇక స్వరూప చాలా సంతోషపడుతూ అమ్మ ఇది తీసుకొని వెంటనే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ దేవ నిజ స్వరూపాన్ని బయట పెట్టమ్మా, అలాగైతే వాడికి బుద్ధొస్తుంది అని స్వరూప చెప్పగానే అప్పుడు చిన్ని సరేనమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి చిన్ని ఆ మెమొరీ కార్డ్ తీసుకొని బాలరాజు దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే బాలరాజు ఆ మెమొరీ కార్డ్ చూసి అమ్మ ఇదేనమ్మా, ఇదే ఆ దేవ నిజ స్వరూపాన్ని బయట పెట్టే ఆయుధం, ఈ ఆయుధంతోనే వాని నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి వాణ్ణి జైలుకు పంపిస్తాను అని చెప్పి ఇక బాలరాజు వెంటనే తన ఫోన్ తీసి మీడియాకి ఫోన్ చేస్తాడు. ఇక బాలరాజు నుండి ఫోన్ రావడంతో మీడియా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ ఏం కావాలి అనగానే అప్పుడు బాలరాజు చూడండి నా పేరు బాలరాజు, నేను ఒక నిజం మీడియా ముందు చెప్పాలనుకుంటున్నాను, అందుకే మీడియా వాళ్ళందరూ కోర్టు దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పగానే అప్పుడు వాళ్ళు సరే సార్ మీ వెంటనే కోర్టు దగ్గరికి వస్తా, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక బాలరాజు అమ్మ నువ్వు వెంటనే మ్యాడీని నాగవల్లిని ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని కోర్టు దగ్గరికి వచ్చేయి తల్లి, అక్కడే ఆ దేవ నిజస్వరూపం బయట పెట్టబోతున్నాను అని బాలరాజు చెప్పగానే ఇక చిన్ని సరే నాన్న వెంటనే తీసుకొస్తాను అని చెప్పి ఇక దేవ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మ్యాడీ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మ్యాడీ ఏంటి చిన్ని ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నా అనగానే అప్పుడు చిన్ని చూడు మ్యాడీ ఈరోజు మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే ఆయుధం మాకు దొరికింది, అందుకే అందరం కోర్టు దగ్గరికి వెళ్దాం పద అని చెప్పగానే ఇక దేవ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుందేంటి, ఒకవేళ నా భార్యను చంపింది నేనే అని చిన్నీకి తెలిసింది, మరి ఆ దొరికిన ఆధారం ఏంటి, నా నిజాన్ని ఈరోజు అందరి ముందు బయట పెట్టబోతుందా, అయినా తనకి ఏ ఆధారము దొరకదు కదా అని చెప్పి ఇక నాగవల్లి దేవ అందరూ కూడా కోర్టు దగ్గరికి వస్తారు. ఇక అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. నాగవల్లి మాత్రం
ఏంటి ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టి ఏదో నిజాన్ని బయట పెడతానని చెప్పి అలా ఆలస్యం చేస్తున్నావేంటి? చెప్పు, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని నాగవల్లి అనగానే అప్పుడు చిన్ని, ఆగండత్తయ్య, నిజాన్ని నిరూపించబోతున్నాను కదా, ఎందుకంత తొందర అని చిన్ని అంటూ ఉంటుంది. ఇంతలోనే బాలరాజు, హాఫ్ టికెట్ ఇద్దరూ కూడా మీడియా ముందుకు వస్తారు. అది చూసిన దేవా ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే బాలరాజు, చూడండి, ఇన్ని రోజులు నా భార్య ఏ తప్పు చెయ్యకున్నా జైలు శిక్ష అనుభవించింది. కానీ ఇప్పుడు నా భార్యని నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు కూతుర్ని కూడా దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నా భార్య ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించడం కోసమే నేను మీడియా ముందుకు వచ్చాను అని బాలరాజు అనగానే అప్పుడు వాళ్ళు, ఏంటండి, ఏం జరిగింది? అసలు మీ భార్య జైలు శిక్ష అనుభవించడం ఏంటి అనగానే అప్పుడు బాలరాజు, చూడండి, ఈ దేవ తన భార్యని చంపి ఆ నేరాన్ని నా భార్య మీద వేసి జైలుకు పంపించాడు. అంతేకాకుండా ఇప్పుడు నా కూతుర్ని కూడా చంపాలనుకుంటున్నాడు. అందుకే నా కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ఈ దేవా నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నాను. ఇదిగో చూడండి, ఈ మెమొరీ కార్డ్ ఓపెన్ చేసి చూస్తే ఈ దేవా నిజ స్వరూపం మొత్తం మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక బాలరాజు ఆ మెమొరీ కార్డ్ని మీడియాకి ఇస్తాడు. ఇక వెంటనే మీడియా వాళ్ళు ఆ మెమొరీ కార్డ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అందులో దేవా రమాదేవికి పాలల్లో విషం కలిపి ఇవ్వడం, అది తాగి రమాదేవి నాకు ఎట్లో అవుతుందండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అనడం, ఇక దేవా ఆస్తి నా పేరు మీద రాయమని చెప్తే నువ్వు నా మాట వినలేదు, అందుకే నిన్ను చంపేస్తున్నాను అని దేవా అనడం. ఇంతలోనే అక్కడికి కావేరి రావడం. కావేరి దేవా ఆ రమాదేవిని చంపుతూ ఉండగా కల్లారా చూడడం, వద్దని కావేరి దేవాని బలవంతం చేయడం, ఇదంతా ఇక ఆ మెమొరీ కార్డులో రికార్డ్ అయ్యి ఉంటుంది. అది చూసిన మీడియా వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక నాగవల్లి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే దేవాతో, ఏంటి బావా ఇది ఇలా ఉందేంటి? నువ్వు మా అక్కని చంపావా? మరి ఇన్ని రోజులు ఎవరు చంపారో తెలియదు, కావేరే మీ అక్కని చంపిందని ఎలా చెప్పావు అని నాగవల్లి దేవాని నిలదీస్తూ ఉంటుంది. ఇక మాటలు విన్న దేవా, లేదు నాగవల్లి, ఇదంతా అబద్ధం, ఆ బాలరాజు చిన్ని ఆడుతున్న నాటకం అనగానే అప్పుడు బాలరాజు, అమ్మ నాగవల్లి, నేను చెప్పేది నిజమమ్మా, మీ అక్కని చంపింది ఎవరో కాదు, నీ బావ దేవానే మీ అక్కని చంపి ఆ నేరాన్ని కావేరి మీద వేశాడు. కావేరి ఎక్కడ తన నిజస్వరూపం బయట పెడుతుందోనని చెయ్యని తప్పుకి తనని జైలుకు పంపించాడు. ఇప్పుడు చిన్నిని కూడా చంపేయాలనుకుంటున్నాడు. చిన్ని మా అల్లమ్మ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది, ఇక నాకు జైలు శిక్ష తప్పదు అని ఆ దేవా మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశాడమ్మా అని బాలరాజు అనగానే ఆ మాటలు విన్న నాగవల్లి మ్యాడీ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే నాగవల్లి చాలా కోపంగా దేవా చెంప పగలగొడుతుంది. మా అక్క జీవితాన్నే నాశనం చేశావు, మళ్ళీ ఏ తప్పు చేయలేదని నమ్మించడం కోసం నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేస్తావా అని చెప్పి ఇక నాగవల్లి దేవా చెంప పగలగొడుతుంది. ఇక వెంటనే పోలీసులను పిలిపించి దేవాని అరెస్టు చేయించి జైలుకు పంపిస్తుంది. ఇక కావేరి ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకున్న మ్యాడీ చాలా సంతోషపడుతూ వెంటనే చిన్ని దగ్గరికి వచ్చి, చిన్ని నన్ను క్షమించు, ఇన్ని రోజులు కావేరి ఆంటీ తప్పు చేసిందని నిన్ను ఎంతో బాధ పెట్టాను, కానీ మా నానే తన మాయ మాటలతో మమ్మల్ని నమ్మించి మోసం చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాం, నన్ను క్షమించు అని చెప్పి నాగవల్లి మ్యాడీ చిన్నిని క్షమాపణ అడుగుతూ ఉంటారు. ఇక అది చూసిన చిన్ని, చూడు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిజస్వరూపాన్ని నిరూపించాను, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఈ విధంగా మీడియా ముందు దేవా నిజస్వరూపాన్ని బయటపెట్టి దేవా చెంప పగలగొట్టిన బాలరాజు. షాక్లో నాగవల్లి మ్యాడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.